వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో లింక్ లిస్ట్ దట్టు సింగిల్ లింక్ లిస్ట్కి మనం ఇంట్రడక్షన్ చూస్తున్నాం, రైట్? ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్లో ఒక నోట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చూద్దాం, ఓకేనా? అండ్ నేను ప్రోగ్రామ్ ఏం చెప్పట్లేదు, జస్ట్ ఒక నోడ్ని ఎట్లా క్రియేట్ చేయాలా, దాంట్లో ఉన్న ఫీల్డ్స్ని ఎట్లా యాక్సెస్ చేయాలా, నేను క్రియేట్ ఫంక్షన్ ఏం చెప్పట్లేదు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు జస్ట్ నోడ్ క్రియేషన్, యాక్సెసింగ్ నోడ్ డేటా అనేది ఒకటే చూద్దాం, ఓకేనా? ఈ వీడియో అర్థం కావాలంటే మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ తెలిసిండల్లా, దాంట్లో మ్యాలాక్ ఫంక్షన్ తెలిసిండల్లా, నెక్స్ట్ స్ట్రక్చర్ పాయింటర్ వచ్చిండల్లా. ఆ రెండు రాకపోతే లింక్డ్ లిస్ట్లో ఏ ప్రోగ్రామ్ అర్థం కావు. ఇంకొకసారి డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇంకా స్ట్రక్చర్ పాయింటర్, ఈ రెండు టాపిక్స్ రాకపోతే లింక్డ్ లిస్ట్ రాదు. సో ఫస్ట్ ఆ 2 వీడియోస్ని చెక్ చేయండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా? సరే, లాస్ట్ వీడియోలో మనం ఒక నోడ్కి డేటా టైప్ని క్రియేట్ చేసుకున్నాం, స్ట్రక్ట్ నోడ్ అని, అవునా? అండ్ ఫస్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకునేకి హెడ్ పాయింటర్ని కూడా క్రియేట్ చేసుకున్నాం. గ్లోబల్ వేరియబుల్ కాబట్టి హెడ్ పాయింటర్ లోపల ఏముంటుంది మన దగ్గర? నల్. ఇక్కడ వరకు మనకొచ్చు. ఇది జస్ట్ డేటా టైప్ మాత్రమే. వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడే మనకేమవుతుంది, నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే మనది డైనమిక్ మెమరీ అలొకేషన్ కాబట్టి వేరియబుల్ నేమ్స్ ఉండవు. మ్యాలాక్ యూజ్ చేసుకొని నోడ్ని క్రియేట్ చేయాలా, ఎట్లా ఒకసారి చూడండి, ఓకేనా? ఫస్ట్ మ్యాలాక్ సింటాక్స్ రాస్తానమ్మా. ఇక్కడ ptr is equal to టైప్ క్యాస్ట్ ఏ డేటా టైప్ అయితే అది. ఇక్కడ నాకు స్ట్రక్ట్ నోడ్ టైప్ కాబట్టి ఏం రాసుకుంటున్నాను? స్ట్రక్ట్ నోడ్ టైప్ పాయింటర్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకుంటున్నాం? మ్యాలాక్ సింటాక్స్ ప్రకారం ఇక్కడ n ఇంటూ అని ఉండాలా. నా n వాల్యూ అట్ ఏ టైం 1 నోడ్, అక్కడ n వాల్యూ 1 ఇచ్చినా ఒకటే, రాయకపోయినా ఒకటే కదా, 1 ఇంటూ సంథింగే వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ నేను n ఏం రాయట్లేదు, డైరెక్ట్గా ఏం రాసేస్తానా? సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఫస్ట్ ఇది ఒక స్ట్రక్చర్ డేటా టైప్. స్ట్రక్చర్ డేటా టైప్కి సైజ్ ఎంత ఉంటుంది? దాంట్లో ఉన్న టోటల్ మెంబర్ ఎలిమెంట్స్ సైజే స్ట్రక్చర్ వేరియబుల్ సైజ్ అవుతుంది, ఇది మనకి తెలుసు, రైట్? సరే, నేను టర్బోసి యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఇంటీజర్ వేరియబుల్కి సైజ్ ఎంత ఉంటుంది అంటే 2 బైట్స్. సో ఇక్కడ ఫస్ట్ 2 బైట్స్ వస్తుంది. సైజ్ ఆఫ్ ఎనీ పాయింటర్, అది కూడా మనకి ఇంటీజర్ సైజే కాబట్టి నాకు ఎంత వస్తుంది? 2. మొత్తం ఈ స్ట్రక్చర్ వేరియబుల్కి సైజ్ ఎంత వస్తుంది అంటే 4 బైట్స్. ఒకవేళ వేరే కంపైలర్స్ యూజ్ చేస్తా అంటే ఇంటీజర్ సైజ్ 4 బైట్స్ అవుతుంది, పాయింటర్ సైజ్ కూడా 4 బైట్స్ అవుతుంది. అప్పుడు ఒక నోడ్ సైజ్ 8 బైట్స్ అవుతుంది. దట్ డిపెండ్స్ ఆన్ కంపైలర్ వాట్ వీఆర్ యూజింగ్, అంతే కదా. ఒకవేళ మీ కంపైలర్ ప్రకారం ఇంటీజర్ సైజ్ 2 బైట్స్ అయితే నోడ్ సైజ్ 4 బైట్స్, ఇంటీజర్ సైజ్ 4 బైట్స్ అయితే నోడ్ సైజ్ 8 బైట్స్. నేను 4 బైట్స్ అనుకునే చెప్తున్నాను, ఇది మీ ఇష్టం, ఓకేనా? ఇప్పుడు ఒక స్ట్రక్ట్ నోడ్ సైజ్ ఎంత వస్తుంది నాకు? 4. ఇక్కడ n వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ 4 తీసేసుకుంటుంది. మ్యాలాక్తో 4 బైట్స్ మెమరీని రిజర్వ్ చేస్తుంది. రిజర్వ్ చేసిన తర్వాత అంటే ఇట్లమ్మా, 1 సెకండ్, ఇక్కడ 4 బైట్స్ మెమరీని రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసిన తర్వాత ఇక్కడ సపోజ్ దీని అడ్రస్ ఒక 700, అప్పుడు దీని అడ్రస్ ఎంత అవుతుంది? 7 or 2 బైట్స్ డేటా ఫీల్డ్ అయిపోయేపాటికే, రైటే కదా. మ్యాలాక్ పని మెమరీని రిజర్వ్ చేసి బేస్ అడ్రస్ని అక్కడున్న పాయింటర్లోకి స్టోర్ చేయడం. అప్పుడు ఇక్కడ ptr అనే ఒక వేరియబుల్ ఉంటుంది, ఆ ptrలోకి మనకి 700 అనే అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది.
పాయింటర్ కాబట్టి మనం పీటీఆర్ అని తీసుకున్నాం. నేను త్రూ అవుట్ ద లింక్ లిస్ట్ ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా వేరియబుల్ని పెట్టుకోవచ్చు కదా, అప్పుడు దాన్ని నేనేమనుకుంటున్నానంటే టెంప్ అని అనుకుంటున్నానమ్మా. మీ ఇష్టం, మీకు పీటీఆర్ నచ్చితే పీటీఆరే పెట్టుకోండి, కొంతమంది న్యూ నోడ్ అని పెట్టుకుంటారు. ఓకేనా, నాకు టెంప్ అనేది అలవాటు. సో ఇక్కడ టెంప్ లోపలికి నాకు 700 అనేది స్టోర్ చేసి ఉంటుంది. ఇంకా నేను మ్యాల్లాక్ యూజ్ చేసినా కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఏమైనా డౌట్స్? ఇక్కడ నేను ఖాళీగా పెట్టినాను కానీ అక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఏం డౌట్స్ లేదు. అంటే ఒక ఎంటీ నోడ్ నాకు క్రియేషన్ జరిగి దాని బేస్ అడ్రస్ని ఎవరు స్టోర్ చేసుకున్నారు? టెంప్. ఏం డౌట్స్ లేవు, క్లియర్? సరే, మ్యాల్లాక్ యూజ్ చేసినాను కాబట్టి హీప్ ఏరియాలో మెమరీ అలొకేషన్ జరిగి ఉంటుంది. హీప్ ఏరియా అంటే అన్నేమ్డ్ మెమరీ. అన్నేమ్డ్ మెమరీ అంటే నాకు పాయింటర్స్ కావాలా, ఆ పాయింటరే ఇక్కడ టెంప్. ఈ టెంప్ అనేది స్ట్రక్చర్ టైప్ పాయింటర్ ఒప్పుకుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ నేనేం చేసిన టైప్ క్యాస్ట్. అప్పుడు ఆ టెంప్ ఎలాంటి టైప్ అయిపోతుంది? స్ట్రక్ట్ నోడ్ టైప్, రైటే కదా. అప్పుడు అదేమై ఉంటుంది? స్ట్రక్చర్ పాయింటర్. స్ట్రక్చర్ పాయింటర్తో డేటాని ఎట్లా యాక్సెస్ చేస్తాం? యారో ఆపరేటర్ గుర్తుంది కదమ్మా. ఫస్ట్ స్ట్రక్చర్ పాయింటర్ వీడియోని చూడండి, యారో ఆపరేటర్ని నేర్చుకోండి, అప్పుడే ఇది ఈజీ అవుతుంది. ఓకేనా, సరే చూడండి. ఇది డేటా ఫీల్డ్, ఇది నెక్స్ట్. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటి డేటా, ఒకటి నెక్స్ట్. ఇది డేటా పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్. టెంప్ అనేది నాకు పాయింటర్. నాకు ఈ డేటా పార్ట్ కావాలా, స్ట్రక్చర్ టైప్ పాయింటర్ కాబట్టి ఎట్లా రాసుకుంటారమ్మా? టెంప్ టు డేటా. అట్లే కదమ్మా స్ట్రక్చర్ పాయింటర్స్ యూజ్ చేసేది. నెక్స్ట్, నాకు ఈ నెక్స్ట్ పార్ట్ కావాలా, అప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు? టెంప్ టు నెక్స్ట్. ఒప్పుకుంటారా? సో ఈ మొత్తం లింక్ లిస్ట్ అంతా ఇట్లే యాక్సెస్ చేస్తాం. డైనమిక్ మెమరీ అలొకేషన్, స్ట్రక్చర్ పాయింటర్ కాబట్టి యారో ఆపరేటర్ యూజ్ చేసుకుంటూ అన్ని ఫీల్డ్స్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఫస్ట్ ఇంకా నాకు డేటా ఏం లేదు కాబట్టి నేనే ఇక్కడ printf \n ఎంటర్ నోడ్ డేటా అని అడుగుతాను. మామూలుగా సి యూజ్ చేసుకుంటాను కాబట్టి ఇన్పుట్ కోసం మనం ఏం వాడుకుంటాం? స్కాన్ఎఫ్. ఇది ఒక ఇంటీజర్ డేటా కాబట్టి నేను %d ఆ డేటా పార్ట్ని ఏమని పిలుస్తున్నాం? టెంప్ టు డేటా. స్కాన్ఎఫ్ కదమ్మా, అడ్రస్ ఆఫ్ టెంప్ టు డేటా. ఇట్లా ఇన్పుట్ అడుగుతుంది. అదే అడుగుతుంది ఎంటర్ నోడ్ డేటా అని. అది ఎక్కడ స్టోర్ చేసుకోవాలో మనం? టెంప్ టు డేటాలో. అడ్రస్ ఆఫ్ టెంప్ టు డేటాలో ఒక వాల్యూని మనమే స్టోర్ చేసేస్తాం. సపోజ్ ఆ వాల్యూని నేను 5 అని అనుకుంటానా, మీ ఇష్టం, మీరు ఎంతైనా ఎంటర్ చేయండి. ఇంకా నాకు ఈ పార్ట్ ఎంటీగానే ఉంది, అవునా? ఎప్పుడు కూడా ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసేటప్పుడు దాని అడ్రస్ పార్ట్ అంటే నెక్స్ట్ పార్ట్ నల్ చేసేయండి. ఓకేనా, అప్పుడు దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తామమ్మా మనం? టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని పెట్టేయండి. అప్పుడు నాకు ఇక్కడ ఏం స్టోర్ అవుతుందిమా? నెక్స్ట్ పార్ట్లో నల్. ఇట్లా మీరు ఒక నోడ్ని మ్యాల్లాక్ పెట్టి క్రియేట్ చేస్తారు. దాంట్లో ఉన్న మెంబర్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసే కోసం యారో ఆపరేటర్ యూజ్ చేసుకుంటారు. ఈ 4 స్టెప్స్ లేదా 4 స్టేట్మెంట్స్ అర్థం కాలేదంటే లింక్ లిస్ట్ అర్థం కాదు, కన్ఫర్మ్. ఓకేనా, ఇంకొకసారి నేను ఫస్ట్ ఒక డేటా టైప్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఇంకా నేను హెడ్ ఏం యూజ్ చేయలేదు, వదిలేయండి. కావాలనుకుంటే ఒక డేటా టైప్ని క్రియేట్ చేసుకున్నాను. డైనమిక్ మెమరీ అలొకేషన్ కాబట్టి నేను డైరెక్ట్గా మ్యాల్లాక్ యూజ్ చేసుకుని
ఒక ఎంతైతే నోడ్ సైజ్ ఉంటుందో అంత మెమొరీని రిజర్వ్ చేసుకుంటాను. అట్లా రిజర్వ్ చేసుకున్నప్పుడు బేస్ అడ్రస్ని రిటర్న్ ఇస్తుంది కాబట్టి అదొక పాయింటర్లో స్టోర్ చేసుకుంటుంది. నేను ఆ పాయింటర్ నేమ్ ఏమనుకుంటానా, టెంప్. సో మెమరీ అలొకేషన్ చేసి బేస్ అడ్రస్ని టెంప్లోకి స్టోర్ చేసేసి ఉంటుంది. జస్ట్ ఎంటీ నోడ్. ఆ ఎంటీ నోడ్ లోపల నాకు డేటా కూడా కావాలి కదా. 2 ఫీల్డ్స్ ఉంటుంది, ఒకటి డేటా ఫీల్డ్, ఇంకొకటి అడ్రస్ ఫీల్డ్. ఫస్ట్ నోడ్ డేటాని ఎంటర్ చేయమని అడుగుతా అన్న. అడ్రస్ ఆఫ్ డేటా ఫీల్డ్ టెంప్ టు డేటా స్కాన్ఎఫ్ యూస్ చేసుకున్నా. నెక్స్ట్ టెంప్ టు నెక్స్ట్లో కొత్త నోడ్ ఎప్పుడు క్రియేట్ చేసినా ఆ అడ్రస్ పార్ట్ నల్ని పెట్టేసుకోండి, ఓకేనా. సో అప్పుడు నేనేం పెట్టుకున్నానమ్మా, నల్. ఏమైనా డౌట్స్? క్లియర్ కదా. నెక్స్ట్ వీడియోలో క్రియేట్ ఫంక్షన్ని చూద్దాం, ఓకేనా. ఓకే, బాయ్ మా, థ్యాంక్ యూ.